శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే జన్మరాశిలో మీనరాశిలో రాహువు, సప్తమంలో కన్యలో కేతువు సంచరిస్తున్నారు. అలాగే వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే మే 2వ తారీఖు నుండే ఈ గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశించడం అనేటువంటిది మీ జీవితంలో జరగబోయేటువంటి అనేక ముఖ్య సంఘటనలకి నాంది ప్రస్తావనగా మొదలు కాబోతోంది. వీటితో పాటుగా రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు ఏవైతే ఉంటాయో మీనరాశిలో, మేషరాశిలో, వృషభ రాశిలో క్రమంగా సంచరించడం అనేటువంటివి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహ గతుల్ని బట్టి చూసేటట్లయితే మీనరాశి వారికి ఆర్థికపరమైన అంశాలు చాలా బాగున్నాయి. ఫైనాన్షియల్గా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అనుకూలత బలంగా ఉంది. మీ యొక్క ఆర్థిక పురోభివృద్ధి చూసి చుట్టుపక్కల వాళ్ళు ఈర్ష్యపడేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. అటువంటి ఆర్థిక అభివృద్ధి మీకు లభించబోతోంది. వీటితో పాటుగా మీకు ఈ మాసంలో దైవానుగ్రహం బాగా ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన, తీర్థయాత్రలు చేయటం, అలాగే పుణ్య నదుల్లో స్నానం చేయటం వంటి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసే పరిస్థితులు కూడా మీనరాశి వారికి ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. పిక్నిక్లు వంటి వాటిలో కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపటం అనేటువంటిది కూడా జరుగుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలమే. మంచి సంబంధాలు రావటం కూడా జరుగుతుంది. ఇకపోతే మీ చెడు కోరుకునేటువంటి వారు, మీ పతనాన్ని ఆశించేటువంటి వాళ్ళు, మీ పక్కనే ఉండి మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారనేటువంటి విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో తగిన జాగ్రత్తలు పాటించి, తగిన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు మీకు చేయాలనుకున్నటువంటి చెడ్డు నుంచి, అలాగే వాళ్ళు మీకు చేయాలనుకున్నటువంటి అపకారాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోగలుగుతారు. అలాగే మీపై ఇతరుల యొక్క పెత్తనం ఏదైతే ఉంటుందో అది మీరు ఇష్టపడరు. కానీ కొన్ని సందర్భాల్లో తల వంచక తప్పని పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీ మీదే కాదు, మీ సంతానం మీద కూడా బంధుమిత్రుల్లో, వేరే స్నేహితుల్లో వాళ్ళ యొక్క పెత్తనం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉంటారో ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురవుతారు. వాళ్ళని పిలిచి తీవ్రంగా మందలించడం కూడా జరుగుతుంది. ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్స్ ఇటువంటి వాటి జోలికి పోవద్దు. పోయేటట్లయితే తీవ్రంగా ధన నష్టం కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. శనిగ్రహ, రాహుకేతువుల యొక్క సంచార రీత్యా మీకు లేనటువంటి ఉద్దేశాలు, దురుద్దేశాలు మీపై ఆపాదించటం, మీకు లేనటువంటి ఆలోచనల్ని మీ మీద రుద్దడం అనేటువంటివి మీ దగ్గరగా ఉండేటువంటి బంధుమిత్రులు కొంతమంది చేసే అవకాశం ఉంటుంది. అలా చేసి మీ ఆత్మీయుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీ నుంచి దూరం చేయటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం ముందు జాగ్రత్త పడటం అనేటువంటిది ముఖ్యంగా మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ మీనరాశి వారికి దైవబలం చాలా అనుకూలంగా ఉంది. ఎంత కాదనుకున్న రాహుగ్రహ యొక్క ప్రభావం వల్ల, కేతు ప్రభావం వల్ల ప్రతి పనిలో ఆటంకాలు వచ్చినా, అధికంగా శారీరకంగా, మానసికంగా శ్రమ చేయవలసి వచ్చిన పనుల్లో విజయం అయితే లభిస్తుంది. దీనికి కారణం మీకున్నటువంటి దైవానుగ్రహమే. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు కొత్తగా కొన్ని విషయాలు చేయాలనుకున్నప్పుడు, కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నప్పుడు మంచి సలహాలు ఇవ్వాల్సినటువంటి చుట్టుపక్కల వారు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు కొన్ని అపశకున మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏం చెప్పినా కూడా మీరు ఏ విషయం గురించి చెప్పినా వద్దు, ఇది సాధ్యపడదు, గతంలో ఇలా చేసినటువంటి వాళ్ళు ఎంతో నష్టపోయారు, నువ్వు గనక చేసేటట్లయితే డబ్బులు పోవటమే కాదు నీకున్న పరువు కూడా పోతుందని తీవ్రంగా మిమ్మల్ని భయాందోళనలకి గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ, మిమ్మల్ని నిరంతరం నిరుత్సాహపరుస్తూ మీ చుట్టూ ఉండేటువంటి కొంతమంది కోటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి. మీరు ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్స్ చేయాలన్నా, కొత్త విషయాల్లో తలదూర్చాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా
గ్రహాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా శని రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించిన తర్వాత చేసేటట్లయితే విజయం మీ వెంటే ఉంటుంది. అధిక భాగం ఈ రవి బుధ కుజ శుక్రులందరూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వటం జరుగుతోంది కనుక మీరు ధైర్యంగా ముందంజ వేయవచ్చు. ఈ విషయంలో ఏమాత్రం సందేహపడవలసినటువంటి అవసరం లేదు. మీరు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకున్న తర్వాత మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా తప్పనిసరిగా సఫలీకృతం అయి తీరుతుంది. మీరు సరదాగా నేర్చుకున్నటువంటి కొన్ని విద్యలు, కొన్ని విషయాలు మీకు ఆపత్కాలంలో అక్కరకు రావటం, అవి మీకు చాలా సహాయపడటం, మీ భవిష్యత్తుకి అవి కొన్ని బాటలు వేయటం కూడా ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఏ సమాజంలో ఎవరి మాట వినని మొండి వాళ్ళని, మూర్ఖుల్ని మార్చవలసినటువంటి బాధ్యతలు మీపై పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. తద్వారా కొంత అధికంగా మానసికంగా, శారీరకంగా శ్రమ పడతారు. ఏ విషయంలో అయినా సరే మొండిగా చేసేటువంటి మీ ప్రయత్నాలే మీ విజయానికి నాంది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రాళ్ళు, రత్నాలు, నవరత్నాలు ఇవి ధరించటం అనవసరం. ఈ సమయంలో మీరు ధరించేటట్లయితే శుభ ఫలితాలు ఉండవు. ఉండకపోగా అధిక భాగం ఎంత పేరున్న జ్యువెలరీ కంపెనీ అయినా సరే ఒక 1000 రూపాయల రాయిని 1,00,000 రూపాయలకు కూడా మీకు అంటగట్టడం, తద్వారా మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. దొంగ బాబాలు, దొంగ స్వామీజీల విషయంలో కూడా మీరు మోసపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఈ రకమైనటువంటి అంశాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కోర్టు వ్యవహారాల్లో అంత అనుకూలత లేదు. కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఉంటారో, కోర్టు పరిష్కారాల కోసం ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు మాత్రం చండీ పారాయణ చేయండి, లేదా చండీ హోమాన్ని సశాస్త్రీయంగా జరిపించుకోండి. చండీ హోమం జరిపించుకోవడం వేరు, సశాస్త్రీయంగా జరిపించుకోవడం వేరు. ఇటువంటి పరిస్థితుల్లో చండీ హోమాన్ని సశాస్త్రీయంగా జరిపించుకుంటేనే శుభ ఫలితాలు ముఖ్యంగా ఉంటాయి. అది కూడా మరి ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో. ఇక మీ జీవిత భాగస్వామితో చక్కటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మాట పట్టింపులు అనేటువంటివి ఉండవు. ఇలాగే 50 సంవత్సరాలు దాటినటువంటి మీనరాశి వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఈ బీపీలు, షుగర్లు ఇటువంటివి కొంచెం అదుపు తప్పే అవకాశాలున్నాయి. రక్త సంబంధమైన సమస్యలు, జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ మీనరాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో ద్వితీయ ప్రయత్నంలో వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆవేశంలో మీరు మాట్లాడినటువంటి మాటలని మీ చుట్టుపక్కల వాళ్ళు మరో రకంగా ప్రొజెక్ట్ చేయటం, మరో రకంగా ప్రజెంట్ చేయటం వల్ల మీకు అనేక రకాల ఇబ్బందులు కలగబోతున్నాయి. కనుక మాట్లాడేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు ఆలోచించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఆర్థికంగా 2 రకాల 3 రకాల సంపాదనా మార్గాలు మీకు ఏర్పడబోతున్నాయి. కానీ మీకు ఖర్చులు అనేటువంటివి మీ అదుపు తప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ఖర్చుల విషయంలో మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఈ దైనందిన జీవితంలో పెట్టే ఖర్చులే అధికంగా ఉండడం వల్ల మీరు ఈ విషయంలో చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇకపోతే H1B వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసే విదేశాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి మే 2వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితి, మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. మీనరాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వీరికి ఈ గెలుపు అనేటువంటిది జరుగుతుంది. అంటే గెలుస్తారు, కానీ ఒక్కొక్కసారి గెలిచినా కూడా కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీలో వాళ్ళు గెలుస్తారు, కానీ తగినంత మెజారిటీ రాకపోవటం కానీ, లేదా మీరు ఏ పార్టీ తరఫునైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి రాకపోవటం కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక తప్పనిసరిగా మీనరాశి రాజకీయ నాయకులు మే 13న ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మాసంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక శని రాహుకేతువులకి సంబంధించినటువంటి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించడంతో పాటుగా రాజమాతంగి అని ఇట్లాంటి దశమహా విద్యలు కొన్ని ఉంటాయి. వాటిని వారి వారి జాతక రీత్యా జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా మీనరాశి రాజకీయ నాయకులకు చెప్పదగినటువంటి సూచన. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మీనరాశిలో అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోండి. మీనరాశి స్త్రీలకైతే పురుషుల కన్నా అధిక భాగం శుభ ఫలితాలు ఉంటాయి. ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా వర్తిస్తుంది. చక్కటి మీనరాశి స్త్రీలు
విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. తగ్గట్టు చక్కగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయటం కూడా జరుగుతుంది. ఇక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి, తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి. ఇలా చేసి మీనరాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.